హాయ్ ఫ్రెండ్స్, మినుములతో ఒక్కసారైనా ఇలా చట్నీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినుములను ఈ విధంగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి ప్లేట్లో ఉంచుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినుములని పొడి చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు అదేవిధంగా సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసి ఇందులో పోసేసి మెత్తగా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లాన్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసి ఫ్రై చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మినుముల చట్నీని వేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మినుముల చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి.